హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మీరు ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు ఒక చిన్న పొరపాటు కనుక చేసినట్లయితే డెఫినెట్లీ మీరు చాలా నష్టపోతారు. సో ఆ పొరపాటు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. చాలామంది ఈ పొరపాటు చేయడం వల్ల అసలు ఎగ్జామ్ సరిగా అటెంప్ట్ చేయరు. ఓకే, సో అది లాంగ్వేజ్ సెలెక్షన్ విషయంలో. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్లీ లాంగ్వేజ్ సెలెక్షన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తాను. సో బై ద వే, దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్, ఎక్స్ ఇండియన్ రైల్వే ఎంప్లాయ్. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. చేసుకునే ముందు యూట్యూబ్లో మోర్ దాన్ 1000 క్లాసెస్ ఉంటాయి. ప్రతి క్లాస్ కూడా మీకు రైల్వేకి యూజ్ అయ్యేదే. సో ప్రతి ఒక్కటి కొన్ని వీడియో చూడండి, మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ రోజుతో మీకు ఆఫర్ అయితే తొలగించడం జరుగుతూ ఉంది గణేష నిమజ్జనంతో. ఇండియన్ పాలిటీ కేవలం 50 రూపీస్కి అందిస్తున్నాను. స్టాటిక్ జీకే అండ్ కంప్యూటర్స్ కేవలం ఈచ్ 50 రూపీస్ మాత్రమే. కంప్లీట్లీ అయిపోయాయి, సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. సైన్స్ అండ్ కెమిస్ట్రీ 95% అయిపోయింది, ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్. అరిథమెటిక్ 60 to 70% అయిపోయింది, 100 రూపీస్. రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోర్స్ ఈ రోజుతో 250 రూపీస్కే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజుతో లాస్ట్, రేపటి నుండి యథావిధిగా మళ్ళీ పాత ప్రైజెసే ఉంటాయి. ఇది కూడా 60 to 70% అయిపోయింది. అండ్ మళ్ళీ చెప్తా ఉన్నా, డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, ప్రింట్కి చాయిస్ ఉండదు, తెలుగులోనే ఉంటుంది. ఎందుకంటే మన క్లాస్లో ఎక్కడ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఎక్కడ కనబడదు, మీరు అది గమనించాలి. ఓకేనా? సో అదే విధంగా ఇప్పుడు మిడాబుల్ హిస్టరీ కూడా 90% ప్రిపేర్ చేశాను, 80% వరకు అయిపోయింది. ఇంకో 20% అయిపోతే మీకు ఎట్ ఏ టైం అది యాప్లో అప్లోడ్ చేస్తాను. సో మనకి మేజర్ థియరీ పార్ట్ అయిపోయిందంటే అరిథమెటిక్ రీజనింగ్ ఆడుతూ పాడుతూ చెప్పుకోవచ్చు అప్పుడోటి. సో నో వరీస్, ఈ ఆఫర్ వినియోగించుకొని తీసుకునే ముందుకు 1-2 సార్లు నా క్లాసెస్ చూడండి. రైల్వే జాబ్ క్రాక్ చేయగలం అనే నమ్మకం మీలో డెఫినెట్లీ వస్తుంది. అప్పుడే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో కమింగ్ టు ద టాపిక్, ఈ తప్పు వల్ల చాలామంది జాబ్ మిస్ అయ్యారు. మరి మీ సంగతి ఏంటి? ఎస్, చాలామంది ఎగ్జామ్ సరిగా అటెంప్ట్ చేయలేకపోయారు, చేయలేరు కూడా ఈ మిస్టేక్ చేస్తే. ఏంటి అనేది కనుక చూస్తే, అప్లై చేసేటప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు 2 సార్లు కూడా పొరపాటు చేయకూడదు. అప్లై చేసేటప్పుడు సరిగా అప్లై చేసి, ఎగ్జామ్ రాసేటప్పుడు పొరపాటు చేసినా కానీ మీకైతే జాబ్ రాదు, డెఫినెట్లీ రాదు. సో అదేంటి అనేది చూస్తే, లాంగ్వేజ్ సెలెక్షన్ విషయంలో మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ అని ఇక్కడ జే ఆప్షన్లో ఇచ్చాడు చూడండి. ఇంగ్లీష్ ఈజ్ ద డిఫాల్ట్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ కేస్ ద క్యాండిడేట్స్ విషెస్ టు చూజ్ ఎనీ అదర్ లాంగ్వేజ్, then the same can be selected from the drop down list of languages. The languages listed are Assami, Bengali, so and so, up to Tamil, మనకి తెలుగు కనుక సో అండ్ సో కంప్లీట్లీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ ఎనీ dispute in the questions between English and the opted language, the content of English version shall be trivial. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి కంప్లీట్లీ తెలుగు కూడా ఉంది, హిందీ ఉంది, అన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్. సో ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. మీకు చూజ్ యువర్ లాంగ్వేజ్ అని అడుగుతాడు. అప్లై చేసేటప్పుడు డిఫాల్ట్గా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో ఇంగ్లీష్ వదిలేసేయండి, మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకండి కూడా. నేను అదే సజెస్ట్ చేస్తాను. మీరు తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు ప్రిఫర్ చేయండి, హిందీ వాళ్ళైతే హిందీ ప్రిఫర్ చేయండి, ఉర్దూ అయితే ఉర్దూ, మీరు మీకు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ ఉందో అది పెట్టుకోండి. బట్ ఇంగ్లీష్ మాత్రం పెట్టకండి, పెట్టకపోతేనే బెస్ట్. ఎందుకంటే మీరు తెలుగు వాళ్ళు అనుకోండి, తెలుగు మనం కొద్దిగా అర్థం చేసుకోగలం. ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కొంచెం మనకి టర్మినాలజీ మాత్రం ఐడియానే ఉంటుంది కనుక తెలుగు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎందుకంటే డిఫాల్ట్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంటుందిరా బాబు అని వాడు ఆల్రెడీ చెప్తా ఉన్నాడు. సో మళ్ళీ మనం అదే ఇంగ్లీష్ పెడితే యూజ్ ఏం లేదు కదా. సో తెలుగు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో మీరు ఇక్కడ ఇంగ్లీష్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక
మీ పేపర్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇక మీరు అక్కడ ఏ లాంగ్వేజ్ చూసుకోవడానికి అవకాశం ఉండదు. మీరు ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఒకవేళ ఇంగ్లీష్ అనేది కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది మీరు పూర్తిగా ఇంగ్లీష్లోనే పేపర్ చదవాల్సి ఉంటుంది. తెలుగులో కనపడదు మీకు పేపర్. అర్థమవుతుందా అండి నేను చెప్పేది? ఓకే. సో మీరు ఇక్కడ తెలుగులో కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీ యొక్క సిస్టంలో ఉంటుంది. అక్కడ కూడా ఒక కండిషన్ ఉంటుంది, అది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో మీరు ఇక్కడ ఏం చేయాలి, తెలుగు అయితే తెలుగు, మీరు రీజనల్ లాంగ్వేజ్ ప్రాంతీయ లాంగ్వేజ్ ఏది ఉంటే అది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ పెట్టుకోవడం వల్ల నో యూజ్ ఇక్కడ అప్లై చేసేటప్పుడు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, అప్లై చేసేటప్పుడు ఈ పొరపాటు లేకుండా చేసుకోండి చెప్పాను. అండ్ ఏ జోన్ అప్లై చేసినా తెలుగులో ఎగ్జామ్ రాయవచ్చా? ఎస్ అండి, మీరు ఏ జోన్, ఓన్లీ సౌత్ సెంట్రల్ అనే కాకుండా ఏ జోన్ అప్లై చేసుకున్నా కానీ మీరు తెలుగులో రాయొచ్చు. ఎప్పుడు మీరు ఇక్కడ తెలుగులో సెలెక్ట్ చేసుకుంటేనే. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ తప్ప మీ కంటికి తెలుగు అనేది కనబడదు మీ సిస్టంలో. ఓకేనా? సో ఏ జోన్ అప్లై చేసినా తెలుగులో ఎగ్జామ్ రాయవచ్చు. అప్లై చేసేటప్పుడు మనం తప్పు తెలుసుకున్నాము, మరి ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా తెలుసుకోవాలి కదా తప్పు. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సిస్టమ్ ఆన్ చేయగానే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు చూజ్ యువర్ లాంగ్వేజ్ అని అడుగుతాడండి. చూజ్ యువర్ లాంగ్వేజ్ అని అడుగుతాడు. మీరు ఇక్కడ తెలుగు అనేది అప్లై చేసేటప్పుడు కనుక అక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చూపిస్తాడు. ఎందుకంటే మీరు ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఏం సెలెక్ట్ చేసుకున్నారు, తెలుగు అనేది సెలెక్ట్ చేసుకున్నారు. సో అప్పుడు మీరు ఎగ్జామ్ రోజు ఆ సిస్టంలో ఏం కనిపిస్తుంది, చూజ్ యువర్ లాంగ్వేజ్ అని కనిపిస్తుంది. అక్కడ ఆ పక్కన సైడ్ స్క్రోల్ చేసినప్పుడు ఇంగ్లీష్ అండ్ తెలుగు కనిపిస్తుంది. మరి అప్పుడు మనం ఏం చేయాలి సార్? అక్కడ కూడా చాలామంది బ్లండర్ మిస్టేక్, ఒక సెకండ్లో కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనకు జాబ్ గోవిందా, నో డౌట్. ఓకే, అక్కడ మీరు గనక ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అనేది మీకు ఒకటే లాంగ్వేజ్లో కనిపిస్తుంది సిస్టమ్ మీద, ఇంగ్లీష్లో లేదా మీరు ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్లో. పైన ఇంగ్లీష్ కింద తెలుగు ఆ విధంగా కనబడదు. ఓకేనా? సో చూజ్ యువర్ లాంగ్వేజ్ అని అడిగినప్పుడు మనం ఒకవేళ ఇంగ్లీష్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ప్రతి క్వశ్చన్ కూడా సిస్టంలో ఇంగ్లీష్లోనే రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ నీకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి అని అనిపిస్తే అది ఎప్పుడు అనిపించాలి, నువ్వు ఇక్కడ తెలుగు అని అప్లై చేస్తేనే, లేకపోతే నీకు అక్కడ ఇక చాయిసే ఉండదు. ఇక్కడ తెలుగు అని అప్లై చేసుకున్నావు, నువ్వు అక్కడ చూజ్ యువర్ లాంగ్వేజ్ అని ఎగ్జామ్లో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నావు, అప్పుడు నీ యొక్క క్వశ్చన్ పేపర్ మొత్తం ప్రతి క్వశ్చన్ కూడా ఇంగ్లీష్లోనే వస్తూ ఉంటుంది. ఏదైనా పర్టిక్యులర్ క్వశ్చన్ నువ్వు తెలుగులోకి చదువుకోవాలి అనుకుంటే ఆ పైన ఒక ఉంటుంది లాంగ్వేజ్ బార్, ఆ లాంగ్వేజ్ బార్ మీద క్లిక్ చేస్తే తెలుగు అని కనబడుతుంది. తెలుగు మీద క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ క్వశ్చన్, ఇప్పుడు నువ్వు 10వ క్వశ్చన్ నీకు అర్థం కాలేదు ఇంగ్లీష్లో, నేను ఆ తెలుగులో చూడాలనుకుంటే తెలుగు క్లిక్ చేయొచ్చు. అప్పుడు ఆ 10వ క్వశ్చన్ నీకు తెలుగులో కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఏమవుతుంది, ఇంగ్లీష్లో కనబడుతుంది మళ్ళీ. సో ఈ విధంగా అంటే నువ్వు ఏ లాంగ్వేజ్లోనైతే పర్ఫెక్ట్గా ఉంటావో, ఎస్ సార్ నేను ఇంగ్లీష్లోనే పర్ఫెక్ట్ అనుకుంటే నువ్వు ఎగ్జామ్ హాల్లో ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకో. ఎస్ సార్ నేను తెలుగు మీడియం, నేను తెలుగులోనే పర్ఫెక్ట్ సార్ అని అనుకుంటే తెలుగులో సెలెక్ట్ చేసుకో. ఓకేనా? ఒకవేళ నువ్వు చూజ్ యువర్ లాంగ్వేజ్ అనే ఎగ్జామ్ హాల్లో తెలుగు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందండి, నీ యొక్క పేపర్ మొత్తం కూడా తెలుగులోనే వస్తూ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ క్వశ్చన్, ఒక 12వ క్వశ్చన్ నీకు తెలుగులో సరిగా అర్థం కాలేదు, నీకు కొద్దిగా ఇంగ్లీష్లో చూద్దాం అసలు ఏంటి అనేది కనుక అర్థమైనట్లయితే నువ్వు ఆ పర్టిక్యులర్ క్వశ్చన్ మళ్ళీ ఆ పైన లాంగ్వేజ్ బార్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ కనిపిస్తుంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టిక్యులర్ క్వశ్చన్ ఇంగ్లీష్లో కనిపిస్తుంది. సో మనకి ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడు మనం డిఫాల్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎగ్జామ్ మనకి బోర్డు అనేది అందిస్తూ ఉంది, దానితో పాటు నువ్వు ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుంటేనే నీకు ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఒకవేళ నువ్వు ఇక్కడ ఇంగ్లీష్ ఆప్షన్ పెట్టుకున్నావు అనుకోండి, నీకు ఎగ్జామ్ హాల్లో ఇంకే చాయిస్ ఉండదు, పేపర్ మొత్తం ఇంగ్లీష్లోనే వస్తుంది. ఒకవేళ నువ్వు ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నావు అనుకోండి, అక్కడ నీకు ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏదైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం మళ్ళీ అక్కడ కనిపిస్తుంది.
ఓకేనా? సో ఇది మిస్టేక్ చేయకండి. అండ్ మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈరోజు మాత్రం డెఫినెట్లీ వినియోగించుకోండి. రేపటి నుండి అన్నీ డబల్ అవుతాయి. అండ్ ఇక్కడ ఎగ్జామినర్ మనకి బోర్డు వాళ్ళు ఏమి ఇచ్చారు, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ ద క్వశ్చన్స్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ ద ఆప్టెడ్ లాంగ్వేజ్ ద కంటెంట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్షన్ షెల్ బి ప్రివియర్. ఏమన్నాడు, ఒకవేళ ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వశ్చన్స్ ట్రాన్స్లేషన్లో ఏమైనా తప్పు కనుక ఉన్నట్లయితే మేము కన్సిడర్ చేసేది ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్నే కన్సిడర్ చేస్తాము, నాట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. అంటే అదర్ లాంగ్వేజ్లో ఉన్న క్వశ్చన్ని మేము పరిగణలోకి తీసుకోము సరిగా అంటున్నాడు. ఇక్కడ చూడండి, ద కంటెంట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్షన్ షెల్ ప్రివేల్ అంటే ఇంగ్లీష్లో ఉన్నది మాత్రమే మేము కన్సిడర్ చేస్తామంటున్నాడు. సో అందుకే మీరు ఇక్కడ తెలుగులో కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆప్షన్ ఉంటుంది. మీరు అక్కడ ఎగ్జామ్ హాల్లో మీకు ఏ లాంగ్వేజ్లో పట్టు బాగా ఉన్నదో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా పర్టిక్యులర్ క్వశ్చన్ అర్థం కాకపోతే ఆ పర్టిక్యులర్ క్వశ్చన్ మనం చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి యాజ్ యూజువల్గా మనం ఏదైతే అక్కడ సెలెక్ట్ చేసుకుంటామో అదే ఉంటుంది. ఒకవేళ నువ్వు పొరపాటున నాకు 2 క్వశ్చన్లు కనిపిస్తాయి అనుకుని అక్కడ తెలుగు, నువ్వు ఇంగ్లీష్ మీడియం స్టూడెంటు అక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నావు, నీకు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది తెలుసా, ఇక అన్ని క్వశ్చన్లు తెలుగునే వస్తాయి. నువ్వు ప్రతి క్వశ్చన్ ట్రాన్స్లేట్ చేసే లోపు నీకు సగానికి ఎక్కువ టైం పోతుంది. నువ్వు అప్పటికో 30-40 క్వశ్చన్లు కూడా చేయలేవు, జాబ్ రాదు. ఓకేనా? లేదు ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్ లాంగ్వేజ్ కదా, సరే తెలుగు కూడా సెలెక్ట్ చేసుకుందాం అని నువ్వు ఇంగ్లీష్ మీడియం అని సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నీ క్వశ్చన్లన్నీ తెలుగు మీడియంలోనే వస్తాయి. నువ్వు ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకునే లోపు టైమే అయిపోతుంది. సో నీకు సిస్టమ్ మీద ఒకటే లాంగ్వేజ్లో కనిపిస్తుంది ఎగ్జామ్ హాల్లో. సో ఇది మైండ్లో పెట్టుకోండి. అండ్ మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ చూడండి. ఫస్ట్ యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. అందరిలాగా మనం యూట్యూబ్లో ఒకటి అట్రాక్ట్ చేయడానికి ఒక ట్రిక్కులు, మళ్ళీ ఎగ్జామ్ హాల్కి యాప్లో మళ్ళీ క్లాసులు ఉండవు. అక్కడ ఏం చెప్తాం, ఇక్కడ అదే చెప్తాం, కాకపోతే అక్కడ తక్కువ క్లాసెస్ చెప్తాం, రిపీట్ చేస్తాం యూట్యూబ్లో. ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ క్లాసెస్ చెప్తాం అంతే. ఓకే, సో అందుకే రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. సో బై ద వే బాగా ప్రిపేర్ అవ్వండి అంతే. ఐ విష్ యూ వెరీ గుడ్.